ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నాళ్లకు తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి, "కుమారా, నీవు వీరుడవు, పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్ళి చాలా కాలం అయ్యింది. అస్త్రశస్త్రములను తీసుకొని వెళ్ళు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. విజయుడవై తిరిగిరా." సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ అంశుమంతుడు బయలుదేరాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గమును వెతుక్కుంటూ వెళ్ళాడు. వారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. వారు చూపిన మార్గములో వెళ్ళి అంశుమంతుడు తన పినతండ్రుల భస్మరాసుల వద్దకు వెళ్ళాడు. తన పినతండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు. ఇంక మిగిలింది తన పినతండ్రులకు తర్పణములు విడవాలి. చూచాడు. ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడు అక్కడకు వచ్చాడు. గరుడు వరుసకు సగరపుత్రులకు మేనమామ అవుతాడు. మారా, నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము. నీ పినతండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్పణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదీమ తల్లి వీరి భస్మరాసులను తడిపినప్పుడు మాత్రమే. బట్టి నీవు వీరిని గురించి చింతింపక నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము. గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞదీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు. సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యథావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు. ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మరాసులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు. సగరుడు 30,000 సంవత్సరములు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. కాని గంగను భూమి మీదకు తీసుకురావడం ఆయనకు సాధ్యమవలేదు. కాలం నెమ్మదిగా సాగిపోయింది. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు. ధర్మంతో జీవించిన రాజు స్వర్గలోకాన్ని అధిరోహించాడు. ఇదితో శ్రీమద్ రామాయణము బాలకాండ 41వ సర్గ సంపూర్ణము. సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అంశుమంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యములకు వెళ్ళాడు. దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట, ఆకాశగంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు. ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట, ఈ 2 కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. దేవా, నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. ఆకాశ గంగను భూమి మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితామహులకు జలతర్పణము వదులుతాను. ఓ భగీరథ, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుందిట. బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి 1 సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు గంగను నా శిరస్సున ధరిస్తాను. అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహావేగంతో ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది. ఏమి? నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా? నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను. గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన జటాజూటములలో బంధించాడు. గంగాదేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది. ఆకాశము నుండి బయలుదేరిన గంగ భూమి మీదికి దిగిరాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకులపడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు. ఆ శివుని జటాజూటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి 7 ప్రవాహములుగా ప్రవహించింది. హ్లాదిని, పావని, నళిని అనే 3 నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వది, ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది. భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదకు ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు. గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను, మరికొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకరగాను, కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది. గంగా నది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయమయ్యాయి. భగీరథుని వెంట గంగానది వెళుస్తుంటే గంగానది వెంట దేవతాగణములు అన్నీ వెళుతున్నాయి. సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెళుతూ ఉంది. మార్గమధ్యంలో జహ్నూ మహాముని ఆశ్రమం వచ్చింది. తన ఆశ్రమం వద్ద జహ్నూ మహారుషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచివేసింది. అది చూచిన జహ్నూ మహారుషికి కోపం వచ్చింది. గంగానది గర్వము అణచుటకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేశాడు. ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతాగణములు అందరూ జహ్నూ మహారుషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు.
వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవుల నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికి జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. నగరపుత్రులకు మోక్షము కలిగించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకొని వెళ్ళాడు. గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగా జలములలో మునిగి స్వర్గలోకము చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ సంపూర్ణము. భగీరథుని మనోరథము నెరవేరినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. గంగా జలము స్వర్గము నుండి భూమికి ప్రవహించుట మొదలైనది. గంగా జలము సగరపుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. ఇప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు. నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు. ఆమె నీకు పుత్రికతో సమానము. ఈ గంగ దేవలోకము నుండి భూలోకమునకు, అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది. ఓ భగీరథ, ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్షణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు, అంశుమంతుడు, దిలీపుడు ఎవరూ ఈ పని చెయ్యలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేశావు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా అని పలికాడు బ్రహ్మ. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జలతర్పణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు. వారికి పుణ్యలోకములు ప్రాప్తించెదము. ఓ రామా, ఇది గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివినవాడు, విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. అమా, సంధ్యాకాలము అయినది. వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము. శ్రీమద్ రామాయణము బాలకాండ 44వ సర్గ సంపూర్ణము.